ఉలగ రక్షకరాన ఆండవరాయ యేసు క్రీస్తుకే ఉరియదు. దేవుడు యొక్క 2025 సంవత్సరంలో చివరి యొక్క ఆదివారంకు మనల్ని నడిపించున్నారు. ஆண்டவர் இந்த 2025 உடைய கடைசி வாரத்துக்குள்ள நம்மை கொண்டு வந்து சேர்த்திருக்கிறார். సో ఎన్నో అనుభవాల గుండా ప్రభు తీసుకువెళ్ళినారు. எத்தனையோ விதமான అనుభవங்களோடு கூட நாம் கடந்து சென்றிருக்கிறோம். సో చివరి యొక్క ఆదివారంలో ఉండి మనము నూతన సంవత్సరంలోనికి ప్రవేశించడానికి కొన్ని దినములు మాత్రమే ఉంటున్నవి. இந்த புது வருஷத்துல நாம் பிரவேசிப்பதற்கு இன்னும் சில நாட்கள் தான் இருக்கிறது. సో చివరి యొక్క ఆదివారంలో ఆరాధించడానికి ముందుగా ప్రభు మనల్ని తన యొక్క వాక్యముతో మనల్ని సిద్ధపరచును గాక. அதனால கர்த்தர் தாமே இந்த கடைசி ஞாயிற்றுக்கிழமையில ஆண்டவரை நாம் ஆவியோடு தொழுது கொள்ள நம்மை ஏற்படுத்துவாராக, நம்மை ஆயத்தப்படுத்துவாராக. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము, டியூட்டரானமி உபாகமம் 11వ అధ్యాయము 11ஆம் அதிகாரம் 10 నుంచి 14 వచనాలను 10 నుండి 14 வசனங்கள் வரை మనం మార్చి மாறி மாறி வாசிக்கலாம். உபாகமும் 11ஆம் அதிகாரம் 10 నుండి 14. நீ சுதந்தரித்து போகிற தேசம் நீ விட்டு வந்த எகிப்து தேசத்தை போல் இராது. அங்கே நீ விதையை விதைத்து கீரை தோட்டத்துக்கு நீர் பாய்ச்சிருக்கிறது போல உன் காலால் நீர் பாய்ச்சி வந்தாய். நீங்கள் அது வானத்தின் மழை தண்ணீர் அது உன் தேவனாகிய கர்த்தர் விசாரிக்கிற தேசம். வருஷத்தின் துவக்கம் முதல் வருஷத்தின் முடிவு மட்டும் எப்பொழுதும் உன் தேவனாகிய கர்த்தரின் கண்கள் அதன் மேல் வைக்கப்பட்டிருக்கும். కాబట్టి మీ పూర్ణ அவரை சேவிக்க இன்று உங்களுக்கு என் கற்பனைகளை తొలకరివానను. 14 நீ உன் தானியத்தையும் உன் திராட்சரசத்தையும் உன் எண்ணெயும் சேர்க்கும்படிக்கு நான் ஏற்ற காலத்திலே உங்கள் தேசத்திலே முன்மாறி பின்மாறி பெய்ய பண்ணி. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుంటాం. జపం செய்யலாம். శ్రేష్టమైన నామం బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఉదయకాల సమయంలో తండ్రి శివాలో నిన్ను ఆరాధించడానికి మీరు తోడుకొని వచ్చిన నీకు చిన్న గుంపుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంకా రావాల్సిన నడిపించండి తండ్రి, ఇంకా మార్గ మధ్యంలో వారిని నడిపించండి. ఎవరైనా నీకు వాక్యం ధ్యానించబోతుండగా నాతో మాతో ఉండమని ప్రార్థిస్తున్నాను. దేవుడా పాత్రలో ఎందుకు పనికిరా నీకు దాసుని నిలబెట్టుకుంటున్నావు తండ్రి. దేవా నీవే తండ్రి మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. వాక్యం నీది తండ్రి. దేవా ప్రజలు నీ వారు తండ్రి, నిలిచిన దాసుని వాడు కాబట్టి నీవే మాట్లాడుకోమని ప్రార్థిస్తూ ఈ చేతిలో ఉండే రొట్టెని విరిచి వడ్డించడం నేను యోగ్యుని కాదు, కానీ నీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. నీవే దానిని అయినా ఆశీర్వదించి దేవా విరిచి నా చేతికి అనుగ్రహించి నేను పంచి పెడతాను. అప్పుడు నేను అది విస్తారమైనటువంటి యొక్క వాక్యంగా మారుతుంది, అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతుంది. కాబట్టి దేవా దీన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. రావాల్సిన నడిపించమని కిచెన్లో పరిచయం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుంటారు, డ్రైవర్స్ జ్ఞాపకం చేసుకుంటారు, ట్రాన్స్లేట్ చేస్తున్న బ్రదర్ నీ చేతులకు హస్తగతం చేస్తారు. మీరైతే తోడుగా నడిపించమని ఈ ప్రార్థన చేస్తున్నాం వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఇక ద్వితీయోపదేశ కాండము మోషే ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్నటువంటి ఆల్మోస్ట్ దిస్ ఈస్ ద ఫైనల్ అడ్రస్సింగ్. இந்த உபாகம் என்பது மோசே தன்னுடைய கடைசி காலத்துல இந்த இஸ்ரவேல் ஜனங்களுக்கு கொடுக்கிற ஒரு வசனங்களாக இருக்கிறது. 2 విషయాలు ఇక్కడ ఉంటున్నవి. 2 காரியங்கள் இந்த இடத்துல இருக்கிறது. ఒకటి మోషే చనిపోయేదానికన్నా ముందు ఇస్తున్నటువంటి అడ్రస్సింగ్ ఇది. முதல்ல மோசே మరిக்கிறதுக்கு முன்பதாக சொல்லப்படுகிற వచనంகள் వార్తகள். రెండవదిగా చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఈ యొక్క ప్రామిస్ ల్యాండ్ అంటే కానానికి వెళ్లేదానికన్నా ముందు మోషే ఇస్తున్నటువంటి యొక్క అడ్రసింగ్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్. ఇది మోసే இன்னொரு பக்கம் சொல்லனா இஸ்ரவேல் ஜனங்க கானான் தேசத்துக்குள் பிரவேசிக்க போகிறாங்க. அந்த தேசத்துக்கு போறதுக்கு முன்பதாக அவர்களுக்கு சில காரியங்களை வசனங்கள் மூலமா வெளிப்படுத்துகிறார். ప్రాముఖ్యంగా మోషే ఏం చెప్పడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాడు అంటే, இந்த இடத்துல మోసే என்ன சொல்ல பார்க்கிறார் என்று சொல்லும்போது, దేవుడు మీ పట్ల చేసిన సూచక్రియలను మరిచిపోకుండా జ్ఞాపకము చేసుకునుడి అని చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. மோசேவுடைய ஒரு நோக்கம் என்னவென்றால், தேவன் உங்க வாழ்க்கையில செய்த அந்த அதிசயங்களை, தேவன் உங்க வாழ்க்கையில செய்த நன்மையான காரியங்களை மறந்து போகாதீங்க.
Don't forget the faithfulness of God. தேவன் எவ்வளவு உண்மை உள்ளவராய் இருந்திருக்கிறார் என்பதை நீ மறந்து போகாதே. ఇక పాత ఉన్నట్టు దేశంలో ఎటువంటి యొక్క జీవితాన్ని జీవించారు, మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నారు అనే దాన్ని మర్చిపోకుండా ఉండాలని మోషే ఇక్కడ వారికి ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. மோசே என்ன எச்சரிக்கை கொடுக்கிறார் என்று சொன்னால், பழைய தேசத்துல எப்படி இருந்தாங்க, இப்ப புது தேசத்துக்கு போக போறீங்க, எப்படி இருக்க போறீங்க அதை குறித்து அங்க சொல்லுகிறார். ఇక మనము చదివినట్టు 5 వచనాలను 3 భాగాలుగా చేస్తే, இந்த வாசித்த 5 வசனத்தை 3 பாகமா நம்ம பார்க்கலாங்க. ఈ రోజు మన ధ్యానాంశం వచ్చేసి 12వ వచనము. இன்றைக்கு நம்ம தியானிக்க போகிற வசனம் 12வது வசனங்க. కానీ ఈ 5 వచనాలను 3 భాగాలుగా చేస్తాను నేను. இந்த 5 వசனத்தை 3 பாகமா பார்க்கலாம். 10, 11 వచనాలు గనక చూస్తే, அந்த 10, 11 வசனங்களை பார்க்கும்போது ఈ కాంట్రాస్ట్ విత్ ఈజిప్ట్, డిఫరెన్స్ బిట్వీన్ ఈజిప్ట్ అండ్ కానాన్. அதாவது எகிப்து தேசத்துக்கும் கானான் தேசத்துக்கும் இருக்கிற வித்தியாசம் என்ன என்று எடுத்து காட்டுகிறார். ఇది 10, 11 వచనాలలో, உபாகம் 11ஆம் அதிகாரம் 10, 11 వசனங்கள்ல ఐగుప్తులో ఎలాగున్నారు మీరు, కానానులో ఎలా ఉండబోతుంది, எகிப்து தேசத்துல எப்படி இருந்தீங்க, கானான் தேசத்துல எப்படி இருக்க போறீங்க. కానాను ఐగుప్తులాగా లేదు అని ఆయన చాలా క్లియర్ గా చెప్తున్నారు. இந்த கானான் தேசமானது நீங்க விட்டு வந்த எகிப்து தேசத்தை மாதிரி கிடையாது. అక్కడ మీరు చాలా కష్టపడినారు, அந்த எகிப்து தேசத்துல அதிகமா கஷ்டப்பட்டீங்க, మీ కష్టాన్ని మాత్రమే మీరు అనుభవించినారు, உங்க வாழ்க்கையில கஷ்டத்தை தான், அடிமதனத்தை தான் அனுபவித்தீங்க. కానీ మీరు ఇప్పుడు వెళ్ళబోయేటువంటి దేశం అలా కాదు అని చెప్తున్నారు. ஆனால் இப்போ நீங்க போக போற தேசம் அப்படிப்பட்ட தேசம் அல்ல. రెండోది చూసినట్లయితే, ரெண்டாவது பாத்தீங்கன்னா, సో కేర్ ఆఫ్ గాడ్, தேவனுடைய விசாரிப்பு தன்மை, లేదంటే గనక గాడ్స్ పర్సనల్ కేర్ ఆఫ్ ఇజ్రాయలైట్స్. இஸ்ரவேல் ஜனங்கள் மேல தேவன் காண்பித்த தனிப்பட்ட அக்கறை. ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు వ్యక్తిగతంగా వారిని సంధిస్తూ, ஆண்டவர் இஸ்ரவேல் ஜனங்களை தனிப்பட்ட வாழ்க்கையில ஒவ்வொருத்தரும் அவங்கள சந்தித்து, ఈయన మిమ్మల్ని ఎలాగ నేను చూసుకుంటాను అనేది అని ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తున్నాడు. அங்க உங்களை நான் எப்படி பாத்துக்க போறேன் தெரியுமா அப்படின்னு சொல்லிட்டு இங்க தெளிவா சொல்லுகிறார். మనము ఈ వచనాన్ని మనము దీన్ని ధ్యానించబోతున్నాము. நம்ம இந்த வசனத்தை தான் தியானிக்கலாம். మీరు తర్వాత 3వ భాగము 13, 14 చూసినట్లయితే, இந்த 3ஆம் பாகம் 13ஆம் வசனத்துல 3 வாசிக்கும் போது, ఇట్స్ ఎ కవెనెంట్ ప్రామిస్, నిబంధన. 13, 14 వచ్చాను సేమ్. அதாவது அதே உபாகம் 11ஆம் அதிகாரம் 13, 14 வசனத்துல அதாவது உடன்படிக்கையினுடைய வாக்குத்தத்தங்கள், ఆర్ ఎల్స్ కండిషనల్ ప్రామిస్, அது நிபந்தனையோடு கூடிய ஒரு வாக்குத்தத்தம். చూడండి, దేవుని యొక్క వాగ్దానములు ఎప్పుడు కూడా ఆయన అక్కడ ఫ్రీలాన్స్ గా అలాగ ఇచ్చేయడం లేదు. ஆண்டவர் ஏதோ வாக்குத்தத்தத்தை சும்மாவே சொல்லிட்டு போறது கிடையாதுங்க. ఆయన ఎప్పుడు ప్రతి వాగ్దానం కూడా కండిషనల్ ప్రామిస్. ஒரு வாக்குத்தத்தம் கூட ஒரு நிபந்தனையோடு இருக்கக்கூடிய வாக்குத்தத்தம். మీరు ఇలాగ ఉండండి, నేను దీన్ని చేస్తాను, நீங்க இப்படி செய்யுங்க, நான் இப்படி உங்களுக்கு செய்வேன், நீங்க இப்படி செய்தீங்கன்னா நான் உனக்கு செய்வேன். అది ఏం చేస్తుందంటే దేవుని మీద మనకున్న విశ్వాసాన్ని పెంచుతూ ఉంది. அங்க தேவன் நம்ம மேல வைத்திருக்க அந்த விசுவாசத்தை எடுத்து காட்டுகிறது. సో ఈ యొక్క భాగములు మరలా 12 వచ్చిన మరొకసారి అందరం కలిసి చదువుకుంటాము. பாருங்க, அந்த உபாகம் 11ஆம் அதிகாரம் 12ஆம் வசனம் எல்லாம் சேர்ந்து வாசிக்கலாம். அது ஆகாரம் தேவனாகிய கர்த்தர் விசாரிக்கிற தேசம், வருஷத்தின் துவக்கம் முதல் வருஷத்தின் முடிவு மட்டும் எப்போதும் தேவனாகிய கர்த்தரின் கண்கள் அதின் மேல் வைக்கப்பட்டிருக்கும். సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు, வருஷத்தின் துவக்கத்தின் முதல் வருஷத்தின் முடிவு மட்டும் ప్రభు యొక్క కనులు మన మీద ఉన్నాయంట. கர்த்தருடைய கண்கள் நம்ம ஒவ்வொருத்தர் மேல் நோக்கமா இருக்கிறது. ఎక్కడికి వచ్చాం మనం ఇప్పుడు, ఏ ఏ భాగంలో ఉన్నాం మనం ఇయర్ లో? இந்த வருஷம் எப்போ வந்துட்டு இருக்கிறாங்க, நம்ம అంతములోనికి వచ్చేసాము. எப்போ வந்துக்கிறாங்க, కடைசி வருஷ మాసத்துக்கு வந்துக்கிறோம், கடைசி வாரம். ఇంకొక ఆదివారం ఉందా ఈ సంవత్సరంలో? இந்த வருஷத்துல இன்னொரு ஞாயிற்றுக்கிழமை இருக்குதுங்களா? రేపు మండే వస్తుంది. డు వి గెట్ వన్ మోర్ మండే? இப்ப நாளைக்கு ஒரு திங்கக்கிழமை வந்துச்சு, இன்னொரு வருஷம் இந்த வருஷத்துல இன்னொரு திங்கக்கிழமை கிடைக்குமா? సో ఏదున్నా గానీ ఇప్పుడు ఏం చెప్తామంటే ఈ సంవత్సరం అవదలే వచ్చే సంవత్సరం అంటాము. நம்ம என்ன சொல்லுவோம், எதனா கேட்டா இந்த வருஷம் வேண்டாம், நெக்ஸ்ட் இயர் பாத்துக்கலாம் அப்படின்னு. సో సంవత్సరాంతములోనికి వచ్చినాము, இந்த வருஷத்தினுடைய முடிவுக்கு வந்திருக்கிறோம். కానీ ప్రభు ఇక్కడ వాగ్దానము లేకపోతే ఆయన యొక్క పర్సనల్ కేర్ ని ఒక దాన్ని చూపిస్తున్నాడు. ఎలాగంటే, இங்க ஆண்டவர் ஒரு வாக்குத்தத்தத்தினுடைய ஒரு நமக்கு ஒரு தனிப்பட்ட అక్కరயை காட்டுகிறார். యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ஆண்டவருடைய கண்கள்
வருஷத்தின் துவக்கத்தின் முடிவிலிருந்து அந்த வருஷத்தின் முடிவு மறைட்டும் கர்த்தருடைய கண்கள் உங்கள் மேல் நோக்கமா இருக்கிறது. దాని మీద ఉండును అన్నాడు. அது உங்க மேல நோக்கமா இருக்குதுன்னு சொன்னா దేని మీద? எது மேல? అంటే మన మీద, కానీ ఇక్కడ ఒరిజినల్ కాంటెక్స్ట్ లో ఏమిటంటే, ஆனா இது இந்த இடத்துல சொல்லணும்னா எது மேல இருக்குங்களா கர்த்தருடைய கண்கள்? కానాను మీద, அந்த கானான் தேசத்தின் மேல, మీరు వెళ్ళబోయేటువంటి దేశం మీద, நீங்கள் பிரவேசிக்க போகிற தேசம், పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం మీద, அது பாலும் தேனும் ஓடுகிற தேசம். మీరు ఇంతకు ముందు ఎలా ఉన్నారు అంటే గనక, நீங்க இதுக்கு முன்னால எப்படி இருந்தீங்க? ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. எகிப்து தேசத்துல அடிமையா இருந்த, అక్కడ మీరు దాసత్వాన్ని చేస్తూ ఉన్నారు. இங்க அடிமைகளாகவும் அடிமைத்தனத்தின் வேலை செய்து கொண்டிருந்தீங்க. ప్రతిరోజు విసుగు చెందిన వారుగా ఉన్నారు. ஒரு நாளும் நீங்க சோர்ந்து போனீங்க. ఇప్పుడు అటువంటి మీకు, அப்படி இருந்து உங்களுக்கு ఇప్పుడు దేవుడు ఏమి ఇస్తున్నాడంటే గనక, இப்போ தேவாதி தேவன் என்ன கொடுக்குறாருங்க? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన యొక్క కనులు మన మీద ఉన్నవంట. ஓ வருஷத்தின் துவக்கத்தின் இருந்து வருஷத்தின் முடிவு மறைட்டும் என் தேவனாகிய கர்த்தருடைய கண்கள் உங்க மேல இருக்கிறது. ఐగుప్తు అంటే యొక్క పాపమిక జీవితంలో మనలను எகிப்தினுடைய பாவ அடிமைத்தனத்திலிருந்த நம்மை ప్రభు యొక్క కానానులోనికి ఆయన మనలను విడిపించి, ఇక కానానులోనికి అనగా సంఘములోనికి, లేకపోతే పరలోక రాజ్య వారసులుగా చేసిన మన మీద దేవుని యొక్క కను దృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మన మీద ఉండింది. பாருங்க பிரியமானவர்களே, எகிப்தினுடைய அடிமைத்தனத்திலிருந்து நம்மை அந்த அடிமைத்தனத்திலிருந்து விடுதலையாக்கி அந்த கானானுக்குள்ள ஆண்டவராய் இயேசு கிறிஸ்து என்ன பண்ணாருங்க? நம்ம விடுதலையாக்கி அந்த கானானுக்குள்ள பிரவேசிக்க செய்தார். ఆయన ఎలాగా ఈ యొక్క సంవత్సరం అంతా కూడా మనతో ఉన్నారు అనేది ఆ సమయం అనుకూలించిన బట్టి 3 విషయాలు నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. இந்த வருஷத்தின் துவக்கம் முதல் முடிவு மறைட்டும் எப்படியாக நம்முடைய தேவனாகிய கர்த்தருடைய கண்கள் நம்ம இருந்தது என்று சொல்லி 3 காரியத்தை பார்க்கலாம். నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ కనుక చూసినట్లయితే, ஒரு தனிப்பட்ட வாழ்க்கையில 4 காரியத்தை பார்க்கும்போது, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కనుక அதாவது என்னுடைய தனிப்பட்ட வாழ்க்கையில 4 காரியத்தை சொல்லலாம். when I was starting 2025, 2025 வருஷம் நான் ஆரம்பிக்கும் போது నాకు ఇది ఒక పెద్ద కొండలాగా అనిపించింది. இந்த வருஷம் எனக்கு ஒரு மலை மாதிரி தெரிஞ்சிச்சுங்க. నేను దాటలేని మహాసముద్రం లాగా అనిపించింది. ஐயோ, நான் கடந்து போக கூடாத ஒரு பெரிய சமுத்திரம் போல இருந்தது. అనేకమైనటువంటి ఆలోచనలు, நிறைய யோசனை இருந்துச்சுங்க. నేను ఒంటరిగా ఉన్నానేమో అనేటువంటి దిగులు, నిరాశ. இது நான் என்னவோ இந்த தனிமையா இந்த உலகத்துல போராட்டத்தோடு கூட இருக்கக்கூடிய ஒரு பயம் காணப்பட்டது. ఈ 2025 సంవత్సరాన్ని నేను దాటగలుగుతానా అనేటువంటి ప్రశ్న నాలో మెదులుతూనే ఉండేది. இந்த 2025 வருஷம் நான் தாட்ட முடியுமா, அது கடந்து போக முடியுமா அப்படின்ற ஒரு கேள்வி எனக்குள்ள இருந்தது. కానీ ఒకే ఒక్క నిరీక్షణ నాలో ఏముండేది, లేకపోతే నన్ను బలపరిచేది ఏమిటంటే గనక, ஆனா ஒரே ஒரு நம்பிக்கை என்னை பலப்படுத்தினது என்ன தெரியுமா? ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానము, தேவன் கொடுத்த வாக்குத்தத்தங்கள். నేను నీకు తోడైందును, நான் உன்னோடு கூட இருப்பேன். నన్ను ఉన్నత స్థలముల పైన నీ మీద ఎక్కించిన దేవుడు నాకు ఇచ్చిన వ్యక్తిగత వాగ్దానము నాకు అది నన్ను ఎంతగానో బలపరిచింది. உன்னை நான் உன்னத ஸ்தலத்தில் ஏறி வைப்பேன் என்று சொன்ன தேவன் கொடுத்த வாக்குத்தத்தம் எனக்கு எவ்வளவோ பலமுள்ளதாக இருந்தது. నేను పర్సనల్ గా నా యొక్క గ్రాఫ్ అంటే నేను ఇలాగా కంపేర్ చేసుకుంటూ ఉంటాను ఎప్పుడు కూడా ప్రతి విషయంలో. நான் எப்பொழுதும் இந்த என்னுடைய கிராஃப் பர்சனல் ஒரு கிராஃப் மாதிரி போட்டு நான் ஒப்பிட்டு பார்க்கும்போது, ఆ గ్రాఫ్ అంటే మీకు ఎంతవరకు తెలుస్తుందో తెలియదు, కానీ బహుశా చదువుకున్న వాళ్ళకి అర్థం అవ్వచ్చు. இந்த ஸ்கூல்ல எல்லாம் பிள்ளைங்க பாடத்துல இந்த கிராஃப் போடுவாங்க, இப்படி வரைஞ்சிட்டு ஒரு லைன் போட்டு கிராஃப் எல்லாம் பார்த்திருப்பீங்க. సో నేను 2021 లేదా 23, 24 చూస్తున్నట్లయితే నా గ్రాఫ్ డౌన్ కి వెళుతూ వచ్చింది. இந்த 2021, 22, 23 பாத்தீங்கன்னா என் வாழ்க்கையில ஒரு சரிவு காணப்பட்டு கொண்டிருந்தது. కానీ ఈ యొక్క 25 గనక చూసినప్పుడు, ஆனா 2025 வருஷத்தை பார்க்கும்போது దేవుడు నా యొక్క గ్రాఫ్ ను అంటే ఇలా పైకి తీసుకెళ్లిపోలేదు, కానీ నేరుగా కొంచెం పైకి తీసుకువెళ్ళినట్లుగా మాత్రం నేను నా వ్యక్తిగత అనుభవించగలిగినాను. ஆண்டவர் என் தனிப்பட்ட வாழ்க்கையில என்னுடைய கிராஃப் இந்த வருஷம் அது மேல் நோக்கின அனுபவத்துக்குள்ள போகும்படியா செய்தார். వ్యక్తిగత జీవితంలో దేవుడు తన యొక్క వాగ్దానమును నెరవేర్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. தனிப்பட்ட வாழ்க்கையில தேவன் எனக்கு கொடுத்த వాగ్దానங்களை నెరవేర్చ వల్లవరాயிருந்தார். ఎప్పుడైతే ఒక సంవత్సరము మనకు ఒక పెద్ద భారంగా కనిపిస్తుందో, எப்போது இந்த வருஷம்
நெக்ஸ்ட் இயர் எனக்கு இந்த வருஷம் ஆரம்பம் போது எனக்கு ரொம்ப பாரமா இருக்குதே அப்படின்னு நினைக்கும் போது ఆయన యొక్క వాగ్దానములు మనము చేపట్టేటువంటి వారముగా ఉండాలి. நாம் அவருடைய வாக்குத்தத்தங்களை கைப்பிடிக்கிறவர்களாய் காணப்பட வேண்டும். Claim his promises towards us. தேவன் நமக்கு கொடுத்த வாக்குத்தத்தங்களை உரிமை பாராட்ட வேண்டும். ఇప్పుడు ప్రభు మనలను ఇక సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు ఎలాగ నడిపించినాడో మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. இந்த வருஷத்தை தேவன் எப்படி ஆரம்பித்தார், எப்படி செய்ய போறார் என்பதை நம்ம பார்க்கலாங்க. దేవుడు మనకు ఏమై ఉన్నాడు? தேவாதி தேவன் நமக்கு என்னவா இருக்கிறார்? మొట్టమొదటిగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వాక్యము. மத்தேயு எழுதின சுவிசேஷம் 1ஆம் அதிகாரம் 21ஆம் வசனம். మాథ్యూ 1:22. மத்தேயு 1:22ங்க. మాథ్యూ 1:22. అదే ప్రశ్న, అదే ఇమానుయేల్ వస్తుందా మీలో? ఆ, நம்ம தமிழ் இப்ப 23 కూడా చదవండి. அவன் இதோ ஒரு கன்னிகை கர்ப்பவதியாகி ஒரு குமாரனை பெறுவாள், அவருக்கு இமானுவேல் என்று பெயரிடுவார்கள் என்று சொன்னான். இமானுவேல் என்பதற்கு தேவன் நம்மோடு கூட இருக்கிறார் என்று అర్థం. దేవుడు మనకు ఈ యొక్క సంవత్సరాది మొదలుకొని ఈ 2025 సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మనకు ఎలా ఉన్నారు అంటే గనక ఇమ్మానుయేలు దేవుడుగా ఉన్నారు. அதனால இந்த வருஷத்தின் துவக்கம் முதல் இந்த வருஷத்தின் முடிவு வரைக்கும் நம்முடைய தேவனாகிய கர்த்தர் நமக்கு எப்படி இருந்தார் என்று சொன்னால் அவர் ఇమానుయేలిన్ దేవనా நம்மோடு கூட இருந்தார். ఇమ్మానుయేలు దేవుడు అంటే గనక ఇక్కడ చక్కగా పేరు ఆ యొక్క దానికి అర్థం మీనింగ్ ఇచ్చినారు. ఇమానుయేల్ என்றால் என்ன అర్థం? ఇమ్మానుయేలు అనే పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు, தேவன் நம்மோடு கூட இருந்தார். ఇమ్మానుయేలు దేవుడు అంటే గనక ఇమానుయేల్ என்றால் ఏమర్థం అంటది? என்ன அர்த்தம்? దేవుడు మనకు తోడు, தேவன் உனக்கு துணையா உன்னோடு கூட இருந்தார். దేవుడు ఇక సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మనకు ఎలాగ అంటే నా యొక్క కనులు నీ మీద ఉన్నాయని చెప్పాడు కదా. ఎలాగంటే గనక ఆయన ఇమానుయేలు దేవుడిగా మనతో ఉన్నాడు. தேவன் நமக்கு இந்த வருஷத்தின் துவக்கத்திலிருந்து வருஷம் முடிவு வரைக்கும் எப்படியா என் வாழ்க்கையில் இருந்தார் என்று சொன்னால் அவர் ఇమానుయేలాக இருந்தார். గమనించినట్లయితే ఇక 2025 సంవత్సరము అనేటువంటి యొక్క సముద్రాన్ని లేకపోతే ఈ యొక్క అగాధాన్ని లేకపోతే ఈ యొక్క ప్రాంతాన్ని ప్రదేశాన్ని దాటటానికి నేను ఒంటరిగా నేను సహాయకుడు లేతే నేను యోగ్యుని కాదు. இந்த 2025 வருஷத்தை கடந்து தாட்டி போறதுக்கு தனிமையா ஒண்டி ஆளாக ஒரு ஆளா என்னால கடந்து போயிருக்க முடியாது. అనేకమైన చిక్కులు చికాకులు ఇబ్బందులు రోగములు సమస్యలు ఇవన్నీ ఉంటున్నవి. இந்த வருஷத்துல நம்ம நான் ஆரம்பித்த போது நிறைய விதமான பிரச்சனைகள், போராட்டங்கள், வியாதிகள், என்னை அநேக விதமான காரியங்கள் தாக்கினாலும் ఇక 2025 సంవత్సరం ఒక పెద్ద అగాధంగా కనబడుతోంది. இந்த மாதிரி சுண்ணமைகள் எனக்கு ஒரு மலையை போல இருக்குதே என்று நினைத்தாலும் వ్యాలీ, డీప్ వ్యాలీ లా కనబడుతుంది. அது ஒரு பள்ளத்தாக்கு மாதிரி காணப்படுகிறது. ఇక దీన్ని దాటి వెళ్ళాలి అంటే గనక கடந்து போகணும்னா నా ఒంటరి యొక్క శక్తి చాలదు కాబట్టి என்னுடைய ஒரு தனிமையான வாழ்க்கையினால முடியாது. దేవుడు నాతో ఇమ్మానుయేలు దేవుడుగా ఉన్నాడు. தேவன் எனக்கு ఇమానుయేలాக இருந்தார். క్షమించండి, ఇక నేను నాతో అన్నాను అంటే గనక என் வாழ்க்கையில என்று சொல்லும்போது క్షమించండి, నేను నాతో అనే పదము నేను యూజ్ చేశాను అంటే மன்னிங்க, நான் எனக்குன்னு சொல்ற ஒரு வார்த்தையை யூஸ் பண்றேன்னா ఇది మనది అని అర్థం అన్నమాట. ఎవరికి వారే వ్యక్తిగతంగా తీసుకోవాలని అర్థము. அது என்ன அர்த்தம்னா தனிப்பட்ட முறையில நீங்க அந்த வசனத்தை எடுத்துக்கொள்ளணும்னு அர்த்தங்க. ఇది నేను ఇక దాటాలి అంటే దేవుడు నాకు ఎలా ఉన్నాడు అంటే இப்ப இது கடந்து நான் செல்லணும்னா தேவன் எனக்கு எப்படி இருந்தார்? ఇమ్మానుయేలు దేవుడుగా ఉన్నాడు. ఇమానుయేల్ தேவனாய் இருந்தார். నన్ను చెయ్యి పట్టి నడిపించేటువంటి దేవుడుగా ఉన్నాడు. கைபிடித்து நடத்தக்கூடிய தேவனாய் இருந்தார். విడువను ఎడబాలను వాగ్దానం ఇచ్చి నడిపించిన దేవుడుగా ఉన్నాడు. ஆண்டவர் சொன்னார், என்ன நான் உன்னை விட்டு விலகுவதில்லை, உன்னை கைவிடுவதில்லை என்று வாக்குத்தத்தத்தை கொடுத்தார். 23 కీర్తన 23:4 వచనం ప్రకారము, సంగీతం 23:4 படி, Psalm number 23 verse 4, సంగీతం 23:4ங்க. Psalm 23 verse 4. చాలండి, చాలు, ఆ ఒక మాట చాలు. గాఢాంధకారపు లోయలో ప్రవేశించినను, நான் மரண இருளின் பள்ளத்தாக்கில் நடந்தாலும். ఎంత అదే ఒకసారి ఇమాజిన్ చేస్తే, గాఢాంధకారపు లోయ, இந்த மரண అంధకారமான இருள் అందులోనికి ప్రవేశించినా సరే நான் அப்படி போய் கடந்து போயிருந்தாலும் கூட నేను భయపడను. நான் பயப்படேன். ఎందుకని? எதற்காக? నేను పెద్ద ధైర్యశాలినా, நான் ரொம்ப தைரியசாலின்றதுனாலயா? లేదంటే గనక నేను ఎక్కడికి వెళ్తే అక్కడ మినుగుడు షైనింగ్ ఇన్సెక్ట్ అది ఉంటది కదా,
దానిలాగా నాతో ఏమైనా వెలుగుందా, నాలో ఏమైనా వెలుగుందా? அதாவது இந்த இந்த வெளிச்ச பூச்சிக்குது இல்லையா, வெளிச்ச பூச்சி அது போற இடத்துல எல்லாம் ஒரு வெளிச்சங்குது இல்லையா, அதனால நான் எந்த இடத்துல எனக்குள்ள ஒரு என் மேல ஒரு வெளிச்சங்கிறதுனால எல்லா இடத்துக்கும் நான் போக முடியும்னா. ఎందుకు నేను భయపడకుండా ఉన్నాను అంటే గనక, ஏன் நான் மரண இருளிலும் பயப்படாது இருக்கிறேன்? ఎందుకు ఈ గాఢాంధకారం లోయను కూడా నేను దాటగలుగుతున్నాను అంటే గనక, எப்படி இந்த மரண இருளின் பள்ளத்தாக்கை நான் கடந்து போகிறேன்? నీవు నాకు తోడై ఉన్నావు. நீர் என்னோடு கூட இருக்கிறீர். Let us consider 2025 as a deepest, darkest valley. ஒருவேளை யோசித்து பாருங்க, இந்த 2025 வருஷம் ஒரு மரண இருளின் பள்ளத்தாக்கை போல இருந்திருந்தால். కానీ నువ్వు దాన్ని దాటొచ్చావు కదా. ஆனா நீ அந்த பள்ளத்தாக்கை கடந்து வந்து விட்டியே. Absolutely not by your strength or wise or anything. இது உன்னுடைய பலத்தினால் அல்ல, இது உன்னுடைய ஞானத்தினால் அல்ல. Emmanuel, God is with you. ஓ, இம்மானுவேலின் தேவன் நம்மோடு கூட இருக்கிறார். Emmanuel, God is with me. இம்மானுவேல் தேவன் நம்மோடு கூட இருக்கிறார். నీకేమి సమస్యలు ఉన్నాయని నన్ను అనుకోవచ్చు మీరు. நீங்க நினைக்கலாம், உனக்கு என்ன பிரதர் பிரச்சனை இருக்குது? ఇప్పుడు నాకున్న చిన్న సమస్యలే నాకు గాఢాంధకారపు లోయగా ఉన్నాయి. பிரதர், என் வாழ்க்கையில வர சின்ன சின்ன பிரச்சனை கூட எனக்கு மரண இருளின் பள்ளத்தாக்க போல இருக்குது. వీటిని దాటడానికి కూడా ప్రభు నాకు సహాయం చేస్తున్నాడు. ஆனால் இதை கடந்து வரும்படி தேவன் எனக்கு உதவி செய்தார். ఈ కీర్తన రాసిన దావీదు యొక్క అనుభవం ఒకసారి చూద్దాం, చూడండి. தாவீதுடைய வாழ்க்கை பாருங்க, இந்த சங்கீதத்தை எழுதின தாவீதுடைய வாழ்க்கை. Let's go to 1 Samuel chapter 17 verse 37. 1 Samuel 1 సమూయేలు 17:37. 1 சாமுவேல் 17:37. చాలండి. దావీదు ఎక్కడికి వెళ్తున్నాడు? இங்க தாவீது எங்க போறாருங்க? கோலியாத் பார்க்க போறாரு. கோலியாத்த பாக்குறதுக்கு போறாரு தாவீது. కాదండి, అక్కడ మీరు కరెక్టే, వీళ్ళు ఆన్సర్ తప్పు చెప్పినారు. అక్కడ దావీదు ఎక్కడికి వెళుతున్నాడంటే కనుక ఫుల్ కాంటెక్స్ట్ చూడాలి మీరు. இப்ப இந்த 1 சாமுவேல் 17 தாவீது எந்த இடத்துக்கு போயிருக்காருங்க இப்ப அப்படின்னு பாத்தீங்கன்னா, గోలియాతును ఎదుర్కోవడానికి పోతున్నాడు. கோலியாத்தை எதிர்கொள்ள போகிறார் தாவீது. గోలియాతును ఎదుర్కోవడానికి పోతున్నాక దావీదుకు సౌలు ఒక మాట చెప్తున్నాడు. கோலியாத்தை எதிர்கொண்டு போகிற தாவீதுக்கு சவுல் ஒரு வார்த்தை சொல்றாரு. ఇప్పుడు ఇంతవరకు సౌలు గోలియాతును ఎదుర్కోవడానికి వెళ్ళి అక్కడి దగ్గర వెళ్ళి వెనక్కి వచ్చాడు. சவுலா? సౌలు கோலியாத்தை போய் எதிர்க்கலாம் நினைச்சாரு, போனாரு, ஆனா வந்துட்டாரு, முடியல அவரால. సైన్యం అంతా కూడా వెళుతుంది, వెనక్కి వస్తుంది. இந்த ஆர்மி எல்லாம் என்ன செய்யுதுன்னு சொன்னா, அந்த சோல்ஜர்ஸ் எல்லாம் முன்னால போறாங்க கோலியாத் கிட்ட, திருப்ப வாபஸ் வந்துடுறாங்க. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంటే, தாவீது என்ன செய்யறாருங்க? రాజా నేను పోతాను రాజా, நான் போறேன் அந்த யுத்தத்துக்கு, గొలియాతు నేను చంపేస్తాను, கோலியாத்தை நான் அழிக்குவேன். ఇప్పుడు అరే నువ్వు ఎట్లా పోతారో చిన్న పిల్లోడు అంటే, இப்போ சவுல் சொல்றாரு, நீ முன்னால எப்படிப்பா முடியும், நீ சின்ன பையனாச்சே. నాకు సింహాన్ని చంపినాను, ఎలుగుబంటిని చంపినాను నేను. அப்ப தாவீது சொல்றாரு, சிங்கத்தின் வாயை நான் கிழிச்சு போட்டேன், அந்த கரடியை நான் அழித்து போட்டேன், నేను అలాగే నేను వెళ్తాను రాజా అంటే, ராஜா இந்த கோலியாத்தை கூட நான் ஈஸியா நான் ஜெயிப்பேன் அப்படின்னு சொல்லும்போது, అప్పుడు సౌలు దావీదుతో చెప్తున్నాడు కదా, சவுல் தாவீதை பார்த்து சொல்றாரு, యెహోవా నీకు తోడై ఉండును గాక, கர்த்தர் உன்னோடு கூட இருப்பாராக. నేను అంటాను కదా, நான் இப்படி சொல்லுகிறேன். ఇప్పటి వరకు సౌలుకు ఆ కాన్ఫిడెన్స్ ఆఫ్ ఫెయిత్ లేదా, దేవుడు మాతో ఉన్నాడు, ఐ కెన్ డిఫీట్ గొలియాత్ అనేది లేదా? பாருங்களேன், இவ்வளவு நேரம் வரைக்கும் சவுலுக்கு தாவீத அதாவது கோலியாத்தை ஜெயிக்கிறதுக்கு அந்த பலன் இல்லையா? அப்ப கர்த்தர் கூட இல்லையா சவுலோடு? నేను దానికి ఆన్సర్ నేను చెప్పను, அதுக்கு பதில் நான் சொல்ல. కానీ సౌలుకు తెలుసు దేవుడు తనకు తోడుగా ఉంటే he can defeat గొలియాత్. சவுல் ஒண்ணு கண்டுபிடிச்சிருந்தாரு, கர்த்தர் இந்த தாவீதுக்கு துணையா இருந்தா அந்த கோலியாத்தை தாவீது ஜெயிக்க முடியும். But the only thing that he could fail where he is, he could not claim the promise. அங்க சவுல் என்ன பண்ணலன்னா தேவன் கொடுத்த வாக்குத்தத்தத்தை உரிமை பாராட்டல. జాగ్రత్తగా గమనించాలి, நல்லா கவனிங்க. దేవుడు మనతో ఉండి నడిపించాలి అంటే గనక, தேவன் நம்மோடு கூட நடத்தணும் அப்படின்னு சொன்னா, దేవుడు మనకు అనుగ్రహించిన ప్రామిసెస్ ని ఫర్ ష్యూర్ వి షుడ్ క్లైమ్. ஆண்டவர் கொடுத்த அந்த வாக்குத்தத்தத்தை நீ உரிமை பாராட்டுள்ளா இருக்க வேண்டும். ఇమానుయేలు దేవుడు మనతో ఉండేటువంటి దేవుడు. இம்மானுவேல் என்றால் தேவன் நம்மோடு கூட இருக்கிறார். ఆయన యుద్ధము ఈ గొలియాత్ మీదకి యుద్ధానికి వెళుతున్నప్పుడు సౌలు చెప్పాడు, నువ్వు దేవుడు నీకు తోడుగా ఉన్నాడని. இப்ப தாவீதை பார்த்து சவுல் சொல்றாரு, நீ கோலியாத்து கிட்ட யுத்தத்துக்கு போற, கர்த்தர் உன்னோடு கூட இருப்பாராக. 17వ అధ్యాయంలో 50వ వచనం చూడండి. அதே 1 சாமுவேல் 17:50 வசனங்க.
இவ்விதமாய் தாவீது ஒரு கவனினாலும் ஒரு கல்லினாலும் பெலிஸ்தனை மேற்கொண்டு அவனை மடங்கடித்து அவனை கொன்று போட்டான். தாவீதின் கையில் பட்டயம் இல்லாதிருந்தது. ఆ, తెలుగులో ఇలా ఉంది చూడండి. తెలుగులో எப்படி இருக்குன்னு சொன்னா, ఏమిటంట, చాలండి దావీదు ఫిలిస్తీని కంటే బలాఢ్యుడై, விக்டோரியஸ். స్ట్రాంగ్. பாருங்க தெலுங்குல என்ன அழகா போட்டுக்குதுனாக்கா, அதாவது தாவீது அந்த பெலிஸ்தனாகிய கோலியாத்தை காட்டிலும் பலமுள்ளவனாய். ఎలాగి బలం వచ్చింది? எங்கிருந்துங்க இந்த பலம் வந்துச்சு? సౌలుకి ఆ యొక్క కవచం ఉంది, சவுல் ராஜா அந்த கவச்சம் போட்டுக்கிறாரு, డాల్ ఉంది, కేడం ఉంది, ఖడ్గం ఉంది, ఎవ్రీథింగ్ హి హాస్ an army also. சவுலுக்கு ஒரு பெரிய சேனை இருக்கிறது, அவருக்கு ஹெல்மெட் இருக்கிறது, அவர்கிட்ட கத்தி இருக்கிறது, ஈட்டி இருக்குது, எல்லா ஆயுதம் இருக்குது. కానీ గొలియాతును చూసినప్పుడు బలహీనుడిగా అయిపోయి వెనక్కి పారిపోయినాడు. ஆனா கோலியாத்தை பார்த்த உடனே சவுல் பலவீனப்பட்டு பின்வாங்கி போனார். కానీ ఇక దావీదు ఒంటరిగా వెళ్ళాడు. ஆனா தாவீது ஒண்டியா போனாங்க. చేతిలో కత్తి లేదు, கையில கத்தி இல்ல, ఇక ఫుల్ సర్వాంగ కవచం లేదు, அவனுக்கு போட்டுக்கிற சர்வாயுத வர்க்கம் இல்ல, డాల్ లేదు, அங்க கேடகை இல்ல, ఏం లేదంటే కనుక ఏమీ ఆయుధం ఏది లేదు, కేవలం ఒడిసెల రాయితో మాత్రం వెళ్ళాడు. அவன்கிட்ட எந்த ஆயுதம் இல்ல, வெறும் ஒரு கவனிக்கல், చేతిలో కర్ర తీసుకొని పోయినాడంట. ஒரு கோல் எடுத்துன்னு போனான் கையில. నేనేమన్నా కుక్కను అనుకున్నావురా, నువ్వు కర్ర తీసుకుని వస్తున్నావు అన్నాడు. கோலியாத் சொன்னாரு, என்னப்பா நான் என்ன நாயா, என்ன அடிக்கிறதுக்கு கோல் எடுத்துன்னு வந்திருக்கிறேன். ఇప్పుడు కానీ 50 వచనంలో కనుక తెలుగులో చూసినట్లయితే, ஆனா தெலுங்குல 50ஆம் வசனம் படிக்கும்போது, దావీదు ఫిలిస్తీని కంటే బలాఢ్యుడు, தாவீது பெலிஸ்தனை காட்டிலும் பலமுள்ளவன். ఈ గొలియాతు 6 మూరల జానుడున్నట్టు వ్యక్తి, இந்த கோலியாத் பாத்தீங்கன்னா 6 அடிக்கு மேல இருக்கிறவன், లేను బాబు 10 ఫీట్ ఉన్నటువంటి వ్యక్తి, 10 అడిங்க கோலியாத். ఇప్పుడు దావీదు ఆయన కంటే బలాఢ్యుడై ఉన్నాడు. ஆனா தாவீது அவனை காட்டிலும் பலமுள்ளவன். காரணம் என்ன? ఇమాన్యుయల్ గాడ్ వాస్ విత్ హిమ్. இம்மானுவேலின் தேவன் அவனோடு கூட இருந்தார். ఆయనతో ఉన్నాడు కాబట్టి அவனோடு இருந்தபடியினால் బలము కలిగిన వారముగా பலம் கொண்டவனாக వారిని చంపేశాడు. அந்த கோலியாத்தை அழித்து 2025 సంవత్సరం దాటానికి మనం కూడా బలహీనముగానే ఉన్నాము. 2025 வருஷம் ஆரம்பிக்கும் போது நம்ம கூட இது எப்படி தாட்டுவோம்னு பலவீனமாய் காணப்பட்டோம். అలాగే మనము ఎంతో సొలిపోయిన వారముగా ఉన్నాము. நம்ம கூட துக்கப்பட்டவர்களாய் காணப்பட்டோம். కానీ 2025 సంవత్సరం కంటే ప్రభు మనలను బలవంతులుగా బలాఢ్యులుగా చేసి, ஆனால் இந்த 2025 முடிக்கும் போது தேவன் நம்மை பலமுள்ளவர்களாய் மாற்றி ప్రతి శోధన మీద విజయం ఇచ్చి, ஒரு சோதனையில வெற்றி கொடுத்து, ప్రతి పరీక్షలో విజయం ఇచ్చి, ஒரு பரீட்சையில நமக்கு ஜெயத்தை கொடுத்து ఇమ్మానుయేలు దేవుడుగా మనల్ని నడిపించినాడు. இம்மானுவேலின் தேவன் நம்மோடு கூட இருந்தார். సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా కనుదృష్టి మన మీద ఉందంటే ఆయన ఇమ్మానుయేలు దేవుడుగా ఉన్నాడు. வருஷத்தின் துவக்கம் முதல் வருஷத்தின் முடிவு வரைக்கும் கர்த்தருடைய கண்கள் நம்ம மேல இருந்ததுபடினால இம்மானுவேலின் தேவன் நம்மோடு அப்படினால் வெற்றியாய் முடித்திருக்கிறோம். రెండవ మాటలోనికి వెళ్తాను నేను. இரண்டாவது வார்த்தைக்குள்ள கடந்து போகலாம். మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వాక్యము. 1 சாமுவேல் 7ஆம் அதிகாரம் 12ஆம் வசனத்துல, 1 Samuel chapter 7 verse 12. 1 சாமுவேல் 7ஆம் அதிகாரம் 12ஆம் வசனங்க. చాలండి. ఎబెనేజరు అని పేరు పెట్టినాడు. இங்க சாமுவேல் எபினேசர் என்ற பெயர் வைத்தாருங்க. తెలుగులో ఎబెనేజర్ అనే పేరుకు పైన 1 వేసి కింద ఫుట్ నోట్ లో దాని మీనింగ్ ఇస్తారు. அங்க தெலுங்கு பைபிள்ல பாத்தீங்கன்னா எபினேசரின் மேல ஒரு நோட் அங்க மென்ஷன் பண்ணிட்டு கீழே அதனுடைய அர்த்தத்தை சொல்லி இருக்கிறாங்க. సహాయపురాయి, அதாவது உதவி செய்த கல், ராய் கல், అంటే సహాయము చేసేటువంటి దేవుడు. அதாவது உதவி செய்யக்கூடிய தேவன் அவர். ఇక్కడ చూసినట్లయితే ఫిలిస్తీయుల మీద ఇశ్రాయేలీయులు జయం పొందినారు. இங்க பெலிஸ்தர்கள் மேல இஸ்ரவேல் ஜனங்கள் மேற்கொண்டார்கள். ఇప్పుడు ఈ యొక్క సమయంలో ఏం చేసినాడంటే గనక ఒక రాయిని తీసుకొని, இந்த சாமுவேல் என்ன செய்தார், ஒரு கல்லை எடுத்துக்கொண்டு ఆ మిస్పాకును షేనుకును మధ్యలో ఆ యొక్క రాయిని నిలిపి, இந்த மிஸ்பாவுக்கும் சேனுக்கு நடுவாக அந்த கல்லை நிறுத்தி సహాయపు రాయి, ఇది ఎబెనేజర్ అని పేరు పెట్టినాడంట. அது உதவி செய்த கல் என்று சொல்லி அதற்கு எபினேசர் என்று பெயரிட்டார். ఎందుకో తెలుసా? ஏன் தெரியுமா? 4వ అధ్యాయం 2వ వచనంలో గనక చూస్తే, 4ஆம் அதிகாரம் 2ஆம் வசனம் படிக்கும்போது, అదే సమయంలో 4వ అధ్యాయం 2వ వాక్యంలో చూడండి. 1 Samuel chapter 4 verse 2, 1 Samuel 4:2ங்க. ఎవరండి 4000 పేరు హతులైంది? ఎవరండి? 4000 பேர் செத்தது யாருங்க?
ఇశ్రాయేలీలు இஸ்ரேல் ஜனங்க 4000 பேர் மரித்து போனார்கள். 4వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు ఫిలిస్తీయుల ఎదుట నిలవలేకపోయినారు. இந்த நீங்க 1 சாமுவேல் 4ஆம் அதிகாரத்தை பார்க்கும்போது இஸ்ரேல் ஜனங்கள் பெலிஸ்தருக்கு முன்பாக நிற்க முடியவில்லை. ఓటమిని అనుభవించినారు. அவர்கள் ஓடி போனார்கள். కానీ ఇక్కడ 7వ అధ్యాయంలోకి వచ్చేసరికి ஆனா 7ஆம் அதிகாரத்துல வந்த பிறகு అదే ఫిలిస్తీయులను அதே பெலிஸ்தர்கள் ఇశ్రాయేలు ప్రజలు ఓడించినారు. இஸ்ரேல் ஜனங்கள் அவர்களை தோற்கடித்தார்கள். ఇప్పుడు ఇక సమూయేలు రాయిని తీసుకొని இப்போது சாமுவேல் ஒரு கல்லை எடுத்து ఎబెనెజర్ అని పేరు పెట్టి దాన్ని అక్కడ ప్రతిష్ఠ చేసినాడు. அங்க அதுக்கு எபினேசர் என்று சொல்லி பேர் வைக்கிறார். ఓటమి పొందిన ఇక స్థలములోనే அங்க பாருங்க தோற்று போன ஒரு இடத்துல ఇక ఎవరి మీదనైతే ఓడిపోయినామో, யாரால நம்ம தோற்கப்பட்டிருந்தோமோ, ఎవరి మీదనైతే గనక తల ఉంచినటువంటి అనుభవం కలిగి ఉన్నామో, யார் முன்னால நம்ம தலை வணங்கி அப்படியே நம்ம சோர்ந்து போன நிலைமையில நின்றோமோ, ఎవరి దగ్గర అయితే చెయ్యి చాపుతూ వచ్చినామో, யார் இடத்துல கையெறிந்து கொண்டிருந்தோமோ, ఇప్పుడు ప్రభు మన పక్షంలో ఉండటం మూలాన, கர்த்தர் நம்முடைய பட்சத்தில் இருக்கிறபடினால், ఆయనకు సహాయప్రాయిగా ఉండటం మూలాన, அவர் நமக்கு உதவி செய்யற கல்லா இருக்கிறபடினால் విషయంలో ఆయన విజయమును అనుగ్రహించినాడు. ஆண்டவர் எல்லா காரியங்களும் எப்போது நமக்கு வெற்றியை கொடுத்தார். ఆయన సహాయం చేసేటువంటి దేవుడు, அவர் உதவி செய்கிற தேவன், ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. அவர் விட்டு விடுகிற தேவன் அல்ல. ఆయన సహాయం వలన సైన్యములో జయము కలుగుతాయని, அவருடைய உதவினால சைன்யங்களை நாம் ஜெயிக்க முடியும். కీర్తన 18 కీర్తన சங்கீதம் 18 சங்கீதம் 29 ఐ థింక్ సో 29 18:29 பாசிங்க. నీ సహాయం వలన నేను సైన్యమును జయించును. ఎవరి సహాయం వలన అంటండి? உம்மாலே ஒரு சேனைக்குள் பாய்ந்தேன். அது தெலுங்குல என்ன வருதுன்னா, உம்முடைய உதவினால ஒரு సైన్యத்தை நான் ஜெயிப்பேன், கடந்து போவேன். ఎవరి సహాయం వలన? யாருங்க உதவி? ఇక యోబు సహాయమా? దావీదు యొక్క సైన్యాధిపతి యోబు సహాయమా? இப்ப தாவீது அவருடைய கேப்டன் பேர் யோவாப், அவருடைய உதவினால ஜெயித்தாரா? లేదా సమూయేలుతో చూసినట్లయితే ఆయనతో ఉన్నటువంటి వేరే వాళ్ళ యొక్క సహాయమా? இல்ல சாமுவேல் மற்றவருடைய உதவினால தாவீது ஜெயிச்சாரா யுத்தத்தை? కాదంటండి. இல்லங்களா? ఎవరి యొక్క సహాయం అంటే யாருடைய உதவி? నీ సహాయం వలనే. ஆண்டவரே உம்முடைய உதவினால. అనేక సార్లు మనం ఈ యొక్క 2025 సంవత్సరంలో వెళ్ళిన యొక్క సందర్భాలలో మనుషులెవ్వరూ కూడా మనతో ఉండలేని పరిస్థితుల్లో ప్రభువు మనకు సహాయం చేసి నడిపించినాడు. பிரியமானவர்களே, எந்த மனுஷனுடைய உதவி இல்லாம இந்த 2025 வருஷத்தை கர்த்தர் கடந்து போகும்படியா செய்தாரு. నిరీక్షణ లేనటువంటి సమయంలో, நம்பிக்கை இல்லாத ஒரு சூழ்நிலைமை, ఆదరణ లేనటువంటి సమయంలో, ஆதரவில்லாத ஒரு சூழ்நிலைமை ఆయనే ఆదరించి నడిపించినాడు. அவரே நம்மை ஆதரித்தவர். నాకు ఇక వద్దు, ఇక జీవితం వద్దు అనుకున్న సమయంలో కూడా, இந்த வாழ்க்கை எனக்கு வேண்டாம் போதும் நினைக்கும் போது, నేను ముందుకు వెళ్ళలేను అనుకున్న సమయంలో முன்னால நடந்து போக முடியலையே, దేవుడు మనకి ఎబెనెజర్ దేవుడుగా ఉన్నాడు. தேவன் நமக்கு எபினேசராக இருந்தார். ఇమాన్యుయేల్ దేవుడుగా ఉన్నాడు. இமானுவேலா நம்மோடு இருந்தார். రెండోది ఎబెనెజర్ దేవుడుగా ఉన్నాడు. எபினேசராக உதவி செய்கிறவராக ఆయన இருந்தார். సహాయం చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. அவரே நமக்கு உதவி செய்கிறவர். మళ్ళా ఒకసారి దావీదు దగ్గరికి వెళదామా? மறுபடியும் தாவீதை பற்றி ஒரு வார்த்தை பார்க்கலாம். Samuel chapter 17. 1 சாமுவேல் 17ஆம் அதிகாரம். త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. சீக்கிரமா நான் முடிக்க விரும்புகிறேன். 17:37 అనుకుంటాను. 1 சாமுவேல் 17:37. అదే తెలుసు మళ్ళా చాలండి. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా, என்னை சிங்கத்தின் கைக்கும் கரடியின் கைக்கும் தப்புவித்த கர்த்தர். ఎవరంటే తప్పించింది ఎవరంటండి? யாருங்க சிங்கத்திலிருந்து தப்பிச்சிட்டுங்க? தாவீது. నేను పోరాడానని చెప్తున్నాడా? నేను పోరాడాను అని చెప్పాడా? தாவீது சொன்னாரா, நான் போய் அந்த சிங்கத்தை சும்மா போராடி ஜெயிச்சிட்டேன்னு சொன்னாரா? నా మైండ్ వాడి టక్కు మంది తప్పించుకున్నాను అన్నాడా? என் மைண்ட் யூஸ் பண்ணேன், அப்படியே டக்குன்னு அந்த சிங்கத்துக்கிட்ட தப்பிச்சேன்னு சொன்னாரா? లేదంటే కనుక ఒక్కసారి బూస్ట్ తాగిన బలం, గుడ్లు తిన్న బలం, మాంసం తిన్న బలం అంతా తెచ్చుకొని దీన్ని చంపేశానన్నాడా? இந்த சிங்கத்தை அழிக்கிறதுக்கு தாவீது நல்லா பூஸ்ட் சாப்பிட்டு கறி மீன் எல்லாம் சாப்பிட்டு போய் ஜெயிச்சாருங்களா? యెహోవా సహాయము, கர்த்தருடைய உதவினால. దావీదు అక్కడ ఎబెనెజర్ దేవుణ్ణి క్లైమ్ చేస్తున్నాడు. அங்க தாவீது எபினேசரா தனக்கு உதவியா இருந்த தேவனை உரிமை பாராட்டுகிறார். ఆయన సహాయం లేకుండా నేను, அவருடைய உதவி இல்லாம నేను ఇక ఈ రెండింటిని చంపిండేవాడిని కాదు. இந்த కరడియో இந்த சிங்கத்தை ஜெயிச்சிருக்க முடியாது. నేను పర్సనల్ గా నేను చెప్పగలను, நான் தனிப்பட்ட வாழ்க்கையில சொல்ல முடியும், నేను నా ప్రభు యొక్క సహాయం లేకుండా 2025 దాటి ఉండేవాడిని కాదు. ஆண்டவரே உடைய உதவி இல்லாமல் என்னால் இந்த சிங்கத்துக்கு
கையிலிருந்து தப்பிச்சுக்க முடியாது. ఎబినేజరు దేవుడు నాకు సహాయముగా ఉన్నాడు. எபினேசரா இருந்து எனக்கு உதவி செய்தார். అనేకమైన పరిస్థితుల్లో எத்தனையோ உடைய வாழ்க்கையில తోడుగా ఉన్నాడు. எனக்கு உதவியா இருந்தாருங்க. దావీదు ఇక్కడ అంటున్నాడు కదా, தாவீது சொல்றாரு, సింహం యొక్క ఎలుగుబంటి యొక్క చేతుల నుంచి తప్పించిన యెహోవా, அதாவது சிங்கத்தின் வாயிலிருந்தும் கரடியின் கையிலிருந்து என்னை தப்புவித்த கர்த்தர் ఈ మళ్ళా ఇక్కడ నాకు సహాయం చేస్తాడు. இப்பொழுதும் எனக்கு துணையா இருப்பார், எனக்கு உதவி செய்வார், கோலியாத் மேல போட்டு உதவி செய்வார். అంతేకాకుండా 2026 కొరకు మనకు ఒక నిరీక్షణ. இப்ப 2026 கூட ஒரு நம்பிக்கை நமக்கு வருது இல்லைங்களா? ఆయన ఎబినేజరు దేవుడిగా మనకు ఉండబోతున్నాడు. அது அவர் எபினேசரா நமக்கு இருக்க ఇమ్మానుయేలు போகிறார். దేవుడిగా మనకు ஓ ఉండబోతున్నాడు. இமானுவேலா நம்மோடு கூட இருக்க போகிறார். 2025 సంవత్సరం నడిపించిన దేవుడు 2026 కూడా నడిపిస్తాడు. 2025ஆம் ஆண்டு அவர் நடத்தின தேவன் 2026 நடத்துற எபினேசரா ప్రవర్తింప చేస్తాడు. அவர் நடத்த வல்லவர். ఇప్పుడు దాని తర్వాత కొంచెం కిందకు చూస్తే 40వ వాక్యంలో பாருங்க, அதே 40ஆம் வசனம். దావీదు అక్కడ ఏం తీశాడు చూడండి. చాలండి. 5 సన్నని కాదు నున్నని, అది నున్నని రాళ్లను తీసుకొని தன் தடியையும் கையிலே பிடித்துக் கொண்டு ஆற்றிலிருந்த 5 கூழாங்கலை தெரிந்தெடுத்து 5 దేవుని యొక్క కృపను చూపిస్తోంది. இந்த 5 கல், இந்த 5ன்ற வார்த்தை தேவனுடைய கிருபை எடுத்து காட்டுகிறது. దావీదు దేన్ని తీసుకున్నాడంట? தாவீது எதை எடுத்துக்கினாருங்க? దేవుని యొక్క కృపా సహాయాన్ని తీసుకున్నాడు. தேவனே உங்களுடைய கிருபையின் உதவியை நான் எடுத்துக்கொள்கிறேன். నేను ఒంటరిగా వెళితే నేను దీన్ని జయించలేను. ஆண்டவரே, தனிமையா ஒண்டியா என்னால இந்த கோலியாத்தை ஜெயிக்க முடியாது. 5 రాళ్ళు తీసుకున్నాడంట. 5 கல் எடுத்துக்கொண்டான். దావీదుకు తెలుసు వక్రాయితను చంపేస్తాడని, தாவீதுக்கு தெரியும் ஒரே கல்லுல அவனை ஜெயிக்க போறான்னு சொல்லி. కానీ ప్రభు యొక్క కృపా సహాయం అవసరం. ஆனால் தேவனுடைய கிருபை அவனுக்கு தேவை, உதவியா இருந்தது. అందును బట్టి ఆ 5 రాళ్ళు తీసుకున్నాడు. அதற்காக தான் 5 கல்லை எடுத்துக்கொண்டான். దేవుడు ఎబినేజరు దేవుడుగా ఉన్నాడని దాన్ని క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నాడు. தேவன் எபினேசரா இருந்தார் என்று கிளைம் செய்து கொள்கிறான். ఇందాక 50 వచనం చదివాము. இந்த 40ஆம் வசனம் வாசித்தோம். దావీదు ఫిలిస్తీని కంటే బలాఢ్యుడై, தாவீது பெலிஸ்தனை காட்டிலும் பலமுள்ளவனாக, ఎప్పుడైతే ఈయన దేవుని యొక్క సహాయం తీసుకున్నాడు, எப்போது தேவனுடைய உதவி எடுத்துக்கொண்டானோ దావీదు ఫిలిస్తీని కంటే బలవంతుడైనాడు. தாவீது பெலிஸ்தனை காட்டிலும் பலமுள்ளவனாய் மாறினான். ఆ ఫిలిస్తీని చంపేస్తున్నాడు. அந்த பெலிஸ்தனை கொன்று போட்டான். ఇది రెండవది. இது இரண்டாவதுங்க. మూడవది నేను జ్ఞాపకం చేసి ముగించేస్తాను. மூன்றாவது ஒரு காரியத்தை நான் சொல்லி முடித்து விடுகிறேன். ఆదికాండం 22వ అధ్యాయము ஆதியாகமம் 22ஆம் அதிகாரம் 14వ వాక్యము. 14ஆம் வசனங்க. జెనసిస్ చాప్టర్ 22 verse 14. ஆதியாக 22:14. చాలండి. ఏమని சொல்லப்பட்டிருந்தదండి? என்ன சொல்லப்பட்டிருக்கிறதாங்க? యెహోవా చూచుకొనును, கர்த்தர் பார்த்து கொள்வார். యెహోవా ఈరే, யெகோவா ஈரே, దేవుడే చూసుకుంటాడు. கர்த்தரே பார்த்து கொள்வார். అన్ని విషయాల్లో దేవుడే చూసుకుంటాడు. கர்த்தரே என்னுடைய எல்லா காரியங்களையும் பார்த்து கொள்வார். దేవుడు అబ్రహామును పిలిచి నీ ఒక్కగానొక్క కుమారుని బలర్పించు అన్నాడు. தேவன் ஆபிரகாமை பார்த்து நீ உன்னுடைய ஒரே பேரான குமாரனை பலியா கொடு என்று சொல்லும்போது అబ్రహాం వెనక్కి వెళ్ళలేదు. ஆபிரகாம் பின்வாங்கி போகவில்லை. నేను ఇచ్చేస్తాను ప్రభు అన్నాడు. ஆண்டவரே நான் கொடுத்துறேன் ஆண்டவரே సమస్తము సిద్ధపరిచి బలి అర్పించడానికి కత్తి పైకి ఎత్తినాడు. எல்லாவற்றையும் ஆயத்தப்படுத்தி தன் குமாரனாக ஈசா பலிபீடத்தின் மேல் கத்தி வைத்து விட்டான். అబ్రహాము ఆగు, నీ ఒక్కగానొక్క కుమారుని బలి ఇవ్వద్దు అని చెప్పి ஆண்டவர் சொன்னாரு, அபிரகாமே உன் பிள்ளையாண்டர் மேல கைப்படாதே. అప్పుడు అబ్రహాము కళ్ళెత్తి చూపినప్పుడు అక్కడ ఒక గొర్రె పెట్టెలు కనబడుతూ ఉంది. அங்க ஆபிரகாம் தன் கண்களை எடுத்து பார்க்கும்போது அங்க ஒரு ஆடு கடாவை பார்க்கிறான். ఇస్సాకు బదులుగా ఆ యొక్క గొర్రె సంహరించబడింది. ஈசாக்குக்கு பதிலாக அந்த ஆடு பலியாக்கப்பட்டது. అనేక సందర్భాలలో எத்தனையோ விஷயத்துலங்க మనం అపాయం గుండా వెళుతున్నప్పుడు, நம்ம ஆபத்திலே கடந்து போகும்போது ఇస్సాకుకు మారుగా ఇక గొర్రెపిల్ల ఏ రీతిగానైతే వచ్చిందో, எப்படி ஈசாக்குக்கு பதிலாக அந்த ஆட்டுக்கடாங்க பலியானதோ, ప్రభు మనకు మారుగా ఆయన వచ్చి நமக்கு பதில் ஆண்டவரா இயேசு வந்து ప్రతి అపాయం నుంచి ఆయన తప్పించినాడు. எல்லா ஆபத்திலிருந்து நம்மை தப்புவித்தார். అంతేకాదు యోహాను చెప్పినట్లుగా, யோவான் சொன்னது போல, ఇదిగో లోక పాపము మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, இதோ உலகத்தின் பாவத்தை சுமந்து தீர்க்கிற தேவாட்டுக்குட்டி, ఆయన నా కొరకు గొర్రెపిల్లగా వచ్చి ஆண்டவர் இயேசு எனக்கு பதிலாக அவர் ஆட்டுக்குட்டியா வந்து నన్ను చూసుకొని என்னை பார்த்து నాకు పాపముల విషయంలో
ఆయన నాకు మారుగా ఆయన బలిగా ఉంచబడినాడు. அவர் என்னுடைய பாவத்துக்கு பதிலாக அவர் பலியானார். ఇక ప్రతి అవసరత అక్కడ తీర్చేటువంటి దేవుడు, என்னுடைய எல்லா தேவைகளையும் யெகோவாவே போஷித்தார். సమస్తమును సమకూర్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. எல்லாவற்றையும் அவர் பார்த்து கொண்டார். యెహోవా ఈరే సమస్తమును సమకూర్చి చూసుకునేటువంటి దేవుడుగా ఉన్నాడు. எல்லாவற்றையும் பார்த்து கொள்கிற தேவன் அவர். మరలా దావీదు దగ్గరికి ఒకసారి వెళ్తాను. தாவீது இடத்துல மறுபடியும் ஒரு வார்த்தையை பார்க்கலாம். 23:1 చెప్తాడు, 23:1 చెప్తాడు కదా, சங்கீதம் 23:1 சொல்றாரு இல்லையா, యెహోవా నా కాపరి, கர்த்தர் என் மேய்ப்பராய் இருக்கிறார், నాకు లేమి కలుగదు. எனக்கு குறை இல்லை. దేర్ ఇస్ నో, எனக்கு குறை இல்லை. లేదు అనే పదం లేదు. இல்லன்ற வார்த்தை இல்ல. సమస్తమును సమకూర్చగలిగిన దేవుడు. எல்லாவற்றையும் செய்து முடித்த தேவன். 2025 సంవత్సరంలో 2025 வருஷத்துல సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు இந்த வருஷத்தின் துவக்கத்திலிருந்து வருஷத்தின் முடிவு வரைக்கும் கூட దేవుడు ఇమానుయేలు దేవుడుగా ఉన్నాడు. கர்த்தர் இம்மானுவேலின் தேவனாயிருந்தார். ఎబెనెజర్ దేవుడుగా ఉన్నాడు. எபினேசராக உதவி செய்தார். యెహోవా ఈరే దేవుడుగా ఉన్నాడు. யெகோவா ஈரேவாக போஷித்தார். ఆయన యొక్క మేలును జ్ఞాపకం చేసుకుంటూ, கர்த்தர் செய்த உபகாரங்களை நாம் చేసినటువంటి యొక్క త్యాగం జ్ఞాపకం చేసుకుంటూ, சிலுவையிலே அவர் செய்த தியாகத்துக்காக ఆరాధించడానికి ప్రభు తనకు మనకు సహాయం చేయను గాక. கர்த்தர் தாமே நாம் அவரை ஆராதிக்க உதவி செய்வாராக.